హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాశ్మీరీ గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. కాశ్మీరీ గులాబ్ జామున్ అంటే పాల పౌడర్తో చేసేది. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. 800 గ్రామ్ షుగర్, 800 ml వాటర్, ఇలా మిక్స్ చేస్తూ ఉండండి కరిగేదాకా. షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో 6 యాలక్కాయల పౌడర్ చేసుకొని వేసుకోవాలి. సిరప్ తయారయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చిప్ చిప్ అంటుంది, జిగటగా తగులుతుంది వేళ్ళకి, 2 వేళ్ళకి. కేసర్ ఉంటే కొద్దిగా కేసర్ వేసుకోండి, లేకపోతే కలర్ వేసుకోండి కొద్దిగా. 5 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు గులాబ్ జామున్ తయారు చేసుకుందాం. పిండిని కలుపుకుందాము. ఇది 800 గ్రాముల మిల్క్ పౌడర్. ఇది 800 గ్రాముల మిల్క్ పౌడర్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మిల్క్ పౌడర్ వేద్దాం. దీనిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పాలతో కలుపుకోవాలి. కొద్దిగా పాలు కలిపాలి. ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకుందాము. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకోండి. రౌండ్ బాల్స్ చేయండి. ఇలా బాల్స్ చేసుకోండి. మళ్ళీ నెయ్యి రాసుకోండి. ఇలాగ మొత్తం పిండితో బాల్స్ చేసుకోండి. చూడండి, రౌండ్ బాల్స్ చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టి కడాయిలో సగం నెయ్యి, సగం నూనె, సగం నూనెతో ఫ్రై చేసుకోవాలి. సగం నూనె ముందు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెను కదుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లో. ఒక ప్లేట్లో తీసేద్దాం. తక్కినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై చేసుకున్నాను. సిరప్లో వేసేద్దాం. చూడండి, షుగర్ సిరప్లో వేసేద్దాము. త్రీ అవర్స్ దాకా ఉంచండి. చూడండి, కాశ్మీర్ గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా మెత్తగా ఉన్నాయో చూశారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. పాల పౌడర్తో చేసినది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.